విఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు గీతామయి వృద్ధాశ్రమం నందు 55 మంది వృద్ధులకు అన్నదానము, 35 మంది మహిళలకు నైట్ డ్రెస్సులు, 20 మంది మగవారికి పంచెలు ఇవ్వడమైనది అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ షేక్ రియాజ్ అహ్మద్, గౌరవ అధ్యక్షులు నన్నే సాహెబ్ మాట్లాడుతూ బండారు సుబ్బారెడ్డి సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వై రఘు ఆచారి, క్లబ్ డైరెక్టర్ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నెల్లూరు బీఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గీతామయి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకి అన్నప్రసాదము, అదేవిధంగా వారికి నూతన వస్త్రాలు అందించే కార్యక్రమం, సేవా కార్యక్రమం ఈరోజు మేము నిర్వహిస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఎందుకంటే అన్ని దానాల కన్నా శ్రేష్టమైనది అన్నదానం. ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తి సంతృప్తిగా భోంచేసినప్పుడు అతని కళ్ళల్లో కనిపించే కాంతి దాదాపు 1,00,000 మన దీపాల కాంతితో సమానమని పెద్దలు చెప్తుంటారు. ఆ విధంగా ఈరోజు ఇదంతా భోంచేస్తుంటే మాకెంతో సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి సంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాదాపు ఇక్కడ 25 మంది మగవారు వృద్ధులు, అదేవిధంగా 35 మంది ఆడవారు వృద్ధులు ఉన్నారు. వారికి ఆడవారికి నైటీలు, అదేవిధంగా వృద్ధులకు పంచెలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా నేను మా ప్రెసిడెంట్ అయినటువంటి బండారు సుబ్బారెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ అయ్యి 2 ఇయర్స్ అయిన సందర్భంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బీఆర్సీ గ్రౌండ్లో చెప్పినట్టు కూర్చోడానికి బెంచ్లు వేయడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడానికి కూడా చెట్లు నాటి వాటికి నీళ్లు పోసి పెంచే కార్యక్రమం, అదేవిధంగా యోగా కార్యక్రమం, అదేవిధంగా మన కోసం పోరాడేటువంటి బార్డర్లో పోరాడేటువంటి సైనికులకి ఒక ర్యాలీ, వాళ్ళకి సపోర్ట్గా ఒక ర్యాలీ నిర్వహించడం, అదేవిధంగా శాంతి ప్రతిజ్ఞ భావించి శాంతి, ప్రపంచ శాంతికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్ మీద అవేర్నెస్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు నిర్వహించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బండారు సుబ్బారెడ్డి గారు అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని చెప్పడంలో సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్పి పెద్దలు ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆయుష్ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా మేము ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక సేవా తత్వాన్ని చూసి. నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ముఖ్యంగా మా బిఆర్ కాలేజీ లాఫింగ్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి గారి తల్లిగారి నివాళులు అర్పించే నిమిత్తమై ప్రతి సంవత్సరం కూడా గీతామయి వృద్ధాశ్రమంలో అందరికీ వృద్ధులందరికీ కూడా అన్నదానం మరియు వస్త్రదానం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సెక్రటరీ గారు రియాజ్ అహ్మద్ గారు మరియు మా మెంబర్స్ రఘు మరియు రమణారెడ్డి గారు అందరం కలిసి సరళతో ఆయన సర్వీసును ఈ వృద్ధులకు ఏ విధంగా చేస్తుంది అని చెప్పేసి అన్నదానాన్ని దానం చేయడం మరియు వస్త్రాలు కూడా దానం చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, ఆయన ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో చేస్తూ ఈ పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో చేయడం, ఆయన ఆయురారోగ్యాలకు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సుబ్బారెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. బీఆర్సీ లాఫింగ్ క్లబ్ ఏర్పడి 3 ఏళ్ళు జరుగుతూ ఉంది. ఈ లాఫింగ్ క్లబ్ ఏర్పడడానికి శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి గారు మరియు మా ఎన్వి రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మా లాఫింగ్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేసాము. బీఆర్సీలో బెంచీలన్నీ 15 బెంచీలు మేమే వేయించాము, మరియు చెట్లు నాటించాము, హెల్త్ కేర్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వృద్ధుల గీతామయి వృద్ధుల ఆశ్రమంలో పేదలకి అన్నదానం రంజాన్ సందర్భంగా రియాజ్ భాయ్ అండ్ నన్నా సాహిబ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సలహా మేరకు అల్లా
చల్లగా చూడాలని అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అంటే అదేవిధంగా మా లాజిక్ క్లబ్ మెంబర్స్ అందరూ రఘు, రమణారెడ్డి, వెంకటేశ్వర్లు, శివయ్య వీళ్ళందరి ఆశీర్వాదంతో ఈ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. లాఫింగ్ క్లబ్ సభ్యుల తరఫున ఈ గీతామయ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు అన్నదానం, వస్త్రదానం ఈ వృద్ధాశ్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి వారు ఏదో మంచి మనసుతో వాళ్ళ తల్లిగారి పేరుతో వృద్ధులకు అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.